నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలోని శ్రీ పద్మా గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం రోజున అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయని తెలిపారు. చివరి రోజైన బుధవారం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనున్నదని, మొదటి రోజు పూజా కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యవాహచనం, హోమాది కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య, భక్తుల గోవింద నామస్మరణల మధ్య నిర్వహించిన కార్యక్రమాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవాలయాన్ని పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే ఉత్సవమూర్తులను, స్వామివారిని, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఉత్సవమూర్తులను రథంలో ఊరేగించారు. బుధవారం ఉదయం జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యదర్శి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ తెలిపారు. కళ్యాణానికి ముందు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. మొదటి రోజు బ్రహ్మోత్సవాలలో ఆలయ చైర్మన్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు దంపతులు, మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు ఉడతల కిషన్ రావు దంపతులు, డాక్టర్ వి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, రుక్మిణమను నేను కానయ్యా, ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా. రుక్మిణమను నేను కానయ్యా, ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, పంతులయ్యను నేను గానయ్యా, ఓ వెంకటేశ అంత యుక్తి నాకు లేదయ్యా. వెంకటేశ పంతులయ్యను నేను కానయ్యా, ఓ వెంకటేశ అంత యుక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, అందమైన పాట నీకు పాడదామనుకుంటే, అందమైన పాట నీకు పాడదామనుకుంటే, అన్నమయ్యను నేను గానయ్యా, ఓ వెంకటేశ అంత గాత్రం నాకు లేదయ్యా. అన్నమయ్యను నేను గానయ్యా, ఓ వెంకటేశ అంత గాత్రం నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే,